ఇంజనీరింగ్ వాటిపైన 99858646. హలో 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 పోలీస్ వాళ్ళు తప్ప ఈ వెనకాల వాళ్ళ దగ్గర ఎవరు ఉండలేదు మేడం వాళ్ళు. అదంతా వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలబడి అక్కడ సరే చూస్తాం. అది మరి అది ఎస్టీతో కానీ మాట్లాడుకోవడానికి మేడం వేరే ఎవరు వాళ్ళు ఎవరు చూడలేదు అక్కడ. మీరంతా ఎస్టీ సొంతలో ఉంటారు ఎవరు ఉండలేదు అసలు. కనీసం వాళ్ళకి క్లీన్ చేసి కొంచెం మట్టి కొంచెం హైట్ చెప్తే నీళ్ళు ఏమనుకుందామంటే చెట్టు పెరిగి అంత డబ్బులు కూడా వస్తుంది చూస్తాయి కదా. 8247370459. హలో రైతు సంఘాల తరపున బీసీ సంక్షేమ సంఘం తరపున ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు ఆకర్షించే విధంగా మీడియా మిత్రులు రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి మీ ద్వారా దేశ ప్రజలకు వినిపిస్తున్నటువంటి వారికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి మేము శిరసు వంచి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాం. సోదరులారా, రైతులు గత 19 రోజుల నుంచి కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రాత్రనక పగలనక ఎండనక వాననక సరైనటువంటి తిండి లేక చలికి అల్లాడుతూ రైతులందరూ కూడా దేశవ్యాప్తంగా రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి దీక్ష చేస్తున్నటువంటి రైతు సంఘాల వారికి రైతులకు అందరికి కూడా సంఘీభావంగా ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఈ యొక్క కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మరి మొన్న గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని యువజన సంఘ కార్యాలయంలో జరిపిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నటువంటి విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు నష్టం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ 3 ప్రతిపాదనలు చేసినటువంటి విషయం దేశ ప్రజలకు రాజకీయ పార్టీలకి అన్నిటి కూడా తెలుసు. కానీ ఆ రోజున 3 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో పార్లమెంట్లో ఆమోదింపజేశారు. ఆ రోజున
రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీకి తల వంచి నరేంద్ర మోడీ గారికి తల వంచి పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఉరిదీస్తాడేమోనని భయం చేత ఆ రోజున పార్లమెంట్లో మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నాయంటే మనం సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజున పార్లమెంట్లో ఆమోదానికి తలకాయ ఊపి ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో రైతులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూసి రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు మాతో వంతలు పాడే విధంగా దిగజారి అంటే రాజకీయాలు ఏ విధంగా దిగజారిపోయాయో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి వారిని ఏ విధంగా ప్రజలు శిక్షించాలో సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా శిక్షిస్తారు. ఇవాళ రైతులు పండించేటువంటి పంట ఉంది, ఇవాళ కళ్ళాల్లో అమ్ముకోవాలంటే కొనేటువంటి నాదుడు లేడు. అయినా వాడు 1100 1200 రూపాయల బస్తాని 900 800కే అడుగుతూ ఉంటాడు. కానీ రైతు అక్కడ అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంది వారికి చేసినటువంటి ఖర్చుల నిమిత్తంగా. అదేవిధంగా ఆవిడ కౌలు రైతు ఉన్నాడు, కౌలు రైతు కూడా పండించినటువంటి పంటని కళ్ళలో ఏ విధంగా అమ్ముకోవాలో మరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి మధ్య దళారీ వ్యాపారస్తులు కానీ ప్రభుత్వం వారు కానీ మరి రైతుల పక్షాన ఏ విధంగా నీచాతి నీచమైనటువంటి వ్యవస్థని కొనసాగిస్తా ఉన్నారు. దయచేసి మేము రైతుకు పండించే పంటకు గిట్టుబాటు ధర మీరు రైతులందరూ కూర్చోబెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాలు కూడా రైతులకు సమావేశపరిచి అయ్యా ఈ విధంగా మేము కొన్ని సవరణ చేస్తా ఉన్నాం, రైతాంగానికి ఉపయోగపడే విధంగా వారితో చర్చలు జరిపి వారి యొక్క ఆమోదంతో అప్పుడు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఆమోదింపజేసి ఉన్నట్టయితే ఈ రోజున రైతులకి పరిస్థితి ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నల్ల చట్టాలను తీసుకొచ్చి వారి ఇష్టానుసారంగా రైతు ఈ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేయటం లేదు. అదేవిధంగా వాళ్ళ మహారాష్ట్ర ఉంది, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. మీ రాష్ట్రం వారు మహారాష్ట్రకు వచ్చి దానాన్ని అమ్మితే కొనే ప్రసక్తే లేదు. మహారాష్ట్రంలో పండేటువంటి పంటని మేమే అమ్ముకుంటాం, మేమే కొనుక్కుంటాం అనేటువంటి పరిస్థితికి ప్రతి రాష్ట్రం కూడా ఈ విధంగా కొనసాగితే రైతు పరిస్థితి ఏంటి? రైతులు ఎన్ని ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. అటు కౌలు రైతుకు సరైనటువంటి విధానం లేదు, ఇటు పండించినటువంటి పంట రైతుకి విధానం లేదు. రైతన్న ఇవాళ సరైనటువంటి పాడి పంటలతో సమృద్ధిగా దేశం సుభిక్షంగా ఉండాలంటే మరి రైతులు సుభిక్షంగా ఉంటేనే మరి దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. రైతులు ఏడుస్తూ ఉంటే దేశం కూడా ఏడుస్తుంది. రైతులు ఉసురు కొట్టినట్లయితే అయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు గొప్ప కూలినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో రైతు సంఘాలు అనేక రకమైన ఈ రోజంతా కూడా దేశవ్యాప్తంగా దీక్షలు చేస్తూ ఉంటే వారికి మద్దతుగా 13 జిల్లాలు కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము కూడా వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రభుత్వాలు రైతులకి సరైనటువంటి నిర్ణయం చేయకపోతే వారితో కూర్చోబెట్టి వారి సమస్యలు పరిష్కరించాలి. వారి చర్చల సారాంశాన్ని ప్రభుత్వం వారు విని వారికి న్యాయం చేసే విధంగా రైతు పక్షాన చేయకపోతే మాత్రం భవిష్యత్తులో తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సంఘ అధ్యక్షుడైనటువంటి శ్రీ కేశవ శంకర్రావు గారు, మా యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి కుమార్ క్రాంతకుమార్ గారి ఆధ్వర్యంలో అందరు బీసీ నాయకులు చేస్తున్నటువంటి దీంట్లో చాలా న్యాయం ఉంది. మనకు భోజనం పెట్టే రైతుకు అన్యాయం జరుగుతుంటే రోజు భోజనం చేసి వాళ్ళ గురించి మనం మర్చిపోతే వాళ్ళకు అండగా నిలవకపోతే అది చాలా మహాపాపం, చాలా తప్పు అవుతుంది. కార్పొరేట్ సంస్థలకి చేదోడు వాదోడుగా ఉండి ఈ దేశాన్ని మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టే పన్నాగంగా ఇది భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈ 3 చట్టాలని రద్దు చేయాలి. 3 చట్టాలను రద్దు చేయాలి. అదేవిధంగా 2020 విద్యుత్ బిల్లును కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి 2020 విద్యుత్ బిల్లు కూడా రైతులకి మరింత నష్టం కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని రద్దు చేసే వరకు కూడా అన్ని వర్గాల ప్రజలు రైతులకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం కేవలం సామాజిక ఉద్యమాలకు మాత్రమే పరిమితం కాకుండా రైతులకు అండగా నిలవటం అనేటువంటిది ఈ రోజున అభినందించేటువంటి విషయం.
రైతులు సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మరింత ఉవ్వెత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం కూడా పునరాలోచన చేసి వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించాలి, రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయాన్ని కాపుకోవడానికి నూతన వ్యవసాయ చట్టాలని, రైతులకి కనీస మద్దతు ధరని లేకుండా చేసే కనీస మద్దతు ధరపై చట్టం చేయాలి, గిట్టుబాటు ధర చట్టం చేయాలి. రైతాంగ పోరాటాలు వద్దలాలే, రైతాంగ పోరాటాలు వద్దలాలే, రైతాంగ పోరాటాలు రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలని, రైతు వ్యతిరేక చట్టాలని నశించాలి. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండే వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం ఉండే వైఖరి నశించాలి. రైతుల కేంద్ర ప్రభుత్వం ఉండే వైఖరి వద్దలాలే, రైతాంగ పోరాటాలు వద్దలాలే, రైతాంగ పోరాటాలు వద్దలాలే, రైతాంగ పోరాటాలు రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలని కేంద్ర ప్రభుత్వం ఉండే వైఖరి. ప్రభుత్వం ఏకపక్షంగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేటువంటి 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. దీనికి నిరసనగా 18 రోజుల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున లక్షల మంది రైతాంగం ఆందోళన చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఈ బిల్లు రైతుల యొక్క ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పేసి చెప్తా ఉంది. ఈ దేశంలో 82% మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి పేద రైతులు వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని, వాళ్ళు పండించినటువంటి పంటల్ని ఢిల్లీలో అమ్ముకోవచ్చు, బొంబాయిలో అమ్ముకోవచ్చు, కలకత్తాలో అమ్ముకోవచ్చు, అమెరికాలో అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని కాంట్రాక్ట్ ఇవ్వడానికి, కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి వేల ఎకరాలు ఒక ఊళ్ళో తీసుకొని అమెరికాకో లేకపోతే ఇతర దేశాలకు అవసరమైనటువంటి వ్యాపారాల పంటలను పండించడానికి ఉపయోగపడుతుంది. ఈ చట్టం అనేటువంటిది ఈ దేశంలో ఆహార ఉత్పత్తుల్ని తగ్గించడానికి, దేశంలో ఆహార సమస్య రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చట్టం సరైనది కాదనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారన్నారు. చర్చల పేరుతో డ్రాగన్ చేస్తారని ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఉద్యమంలో చీలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దీంట్లో ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంది. అంటే వారి యొక్క ఆలోచనను సమర్థించుకోవడానికి, వాళ్ళ వాయిస్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మేము ఎప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 19వ తారీఖున కలెక్టరేట్ దగ్గర ఒక రోజు దీక్ష చేస్తాం. అదేవిధంగా 21వ తారీఖున మండల కేంద్రాల్లో దీక్షలు చేస్తాం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే స్పందించి వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయాలి, రైతులతో చర్చలు జరపాలి. ఈ ఉద్యమం పెద్దది కాకుండా మీరు రైతులతో చర్చలు జరిపి దీనికి పరిష్కారం చూపాలని, పరిష్కారం చూపడం అంటే మొత్తం బిల్లుల్ని ఉపసంహరించుకోవాలి, చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చివరిది ఏంటంటే ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఈ 2 పార్టీలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పరస్పరం ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు, ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు. కానీ ఢిల్లీ పోయి దీనికి మద్దతు తెలియజేసి ఇచ్చారు, ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేసి ఇచ్చారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ప్రజా స్రవంతిలో కలవండి, ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేయండి. వెంటనే అసెంబ్లీ సమావేశం జరిపి మీరు ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని చెప్పేసి, ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ కిసాన్ ఆధ్వర్యంలో నేను స్టేట్ జనరల్ సెక్రటరీని. నేను రుక్మిణి శ్రీదేవి నా పేరు వచ్చేసి.
ఇదిగోండి మాకు నల్ల చట్టాలను తీసుకొచ్చారు. మా పిల్లల భవిష్యత్తులను పాడు చేయాలని, మా పంటలను తీసేసి వేరే దేశానికి అమ్ముకోవాలని నల్ల చట్టాలను తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలకు మేము ఆమోదించట్లేదు. ఈ నల్ల చట్టాలని ఎమ్మటే ఉపసంహరించుకోవాలని మా వాగ్దానం. భారతీయ కిసాన్ యూనియన్ మరి ఈరోజు 6వ రోజుగా దేశవ్యాప్తంగా రైతు అందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. కారణం మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మరి 3 చట్టాలను రైతులకు వ్యతిరేకంగా తీసుకురావటం వల్ల రైతులు పండించే ప్రతి పంటను కార్పొరేట్కు రైతులను అమ్ముతున్న సందర్భంగా మరి 29 రాష్ట్రాల రైతన్నలు రోడ్డు మీదకెక్కి ధర్నా చేయటం, మహాధర్నా చేయటము. గత నవంబర్ 27వ తారీఖు నుంచి మరి ఢిల్లీని ముట్టడిస్తున్న మా రైతన్నలు మరి ఆంధ్రప్రదేశ్లోను మరి రాష్ట్ర అధ్యక్షులు ముస్తక్ వాజిద్ అలీ గారి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు వారు మరి రిషిపాల్ అంబావతి గారి నాయకత్వంలో మేము ఈరోజు మరి 6వ రోజు మేము రైతు మహాధర్నా చేయటం చేపట్టింది. మరి పత్తిపాడు నుంచి మరి మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారి వారి యొక్క రైతు కూలీలు కూడా మరి రైతు కూలీలకు అన్యాయం జరుగుతుందని వారు కూడా ఈరోజు రోడ్డు మీదకి రావటం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో మరి రాష్ట్రం అంతా కూడా మరి ఢిల్లీని ముట్టడించడం జరుగుతుందని నరేంద్ర మోదీ గారికి భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. జై చైర్మన్ గారు, పొన్నూరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు వెలుపాల నరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున రాడిపేటలో ఉన్న నిర్మల హృదయ భవన్లో ఇక్కడున్న వాసులందరికీ పళ్ళు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతూ ఉంది. దుల్బాల్ నరేంద్ర కుమార్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇటువంటి సేవా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటా ఉన్నాం. సంఘం డైరీని ఒక ఉన్నతమైన డైరీగా, అత్యుత్తమ ఫలితాలు ఇచ్చే డైరీగా, రైతులకి అండదండలుగా ఉండే డైరీగా తీర్చిదిద్దిన ఆయన పరిపాలనా దక్షత, ఆయన సేవా దృక్పథాన్ని మరి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఒక రాజకీయ నాయకుడిగా, మచ్చలేని నాయకుడిగా, అదేవిధంగా రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు. వారి తండ్రి స్వర్గీయ వీరయ్య చౌదరి గారి ఆశయాల్ని కొనసాగిస్తూ గుంటూరు జిల్లా మరియు ఇతర ప్రాంతంలోని రైతాంగ సోదరులకు, మహిళా సోదరిమణులకు సంఘం డైరీని విజయవంతంగా నడిపించడం ద్వారా వారి కుటుంబాలకు ఆసరా కల్పిస్తూ ఒక ఉన్నతమైన డైరీగా తీర్చిదిద్దుతున్న ఆయన పరిపాలనా దక్షతను ప్రశంసిస్తూ ఈరోజు ఆయనకి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాని ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందోత్సవాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాశీస్సులు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకం. పెట్టుకొని ఉండి మమ్మల్ని కొట్టి తరిమేశాడు. జబ్బు వచ్చిందని మా అమ్మ వాళ్ళ ఇంటికి అడగబెట్టాడు. నన్ను తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి అడగబెట్టి వచ్చి పోతాయామని పెట్టుకొని అడగటానికి పోతే కొట్టాడు. ఇద్దరిని కొట్టాడు. పిల్లని కడుపులో గుద్దితే పిల్లకు బ్లీడింగ్. ఆరాపల్లి ముప్పాళ్ళు మాది రొంపిచర్ల మండలం.
నా పేరు ప్రకాశమ్మ, మా ఆయన పేరు జైపాలు. పాస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఇదివరకు పొలం పని చేసుకునే వాళ్ళం మేమిద్దరం కలిసి. పాస్టర్గా ఉన్నాడు. ఏమైనా పెట్టుకొని ఉండి మమ్మల్ని కొట్టాడు. పోయి అడిగేంది మా అయ్యా అని అడగడానికి పోతే కొట్టాడు మమ్మల్ని. మొన్న బాగా కొట్టాడు, చెయ్యరగొట్టాడు, నన్ను ఇట్లా చేశాడు. నర్సాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో రాసామయ్యా. కంప్లైంట్ తీసుకున్నారు, రొంపిచారుల్లో కంప్లైంట్ తీసుకున్నారు. ఎక్కడ తెలియదు అయ్యా మాకు. అదే ఆమె కూడా చెప్పటం వల్లే మా నాన్న మమ్మల్ని కొట్టాడు. చంపుతా అని అమ్మడబడ్డాడు. చెప్పామయ్యా. స్టేషన్లో ఏం తీసుకోలేదు. నర్సాపేట వచ్చినాక కంప్లైంట్ తీసుకున్నారు. ఎమ్మటినే ఆయన దగ్గరికి వెళ్ళారంట. అయితే తెలియదు ఇంకా మాకు అసలు. ఇంకా మేము హాస్పిటల్లో ఉన్నాము ఇప్పుడు దాకా. మా ఆయన మాకు కావాలి. మా ఆయన నా కాడకు రావాలి, పిల్ల కాడకు రావాలి. నేను 5 పిల్లల్ని కన్నాను ఆయనకి. ఆయన నాకు కావాలి. మా ఆయన కేసు రాజీ చేసుకొని బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి. అదేమనంటే నువ్వు నాకు పుట్టలేదు, నా భార్య కాదు, సొంత భార్య ఆమె అని అందరికి చెప్తున్నాడు. ఏమంట సొంత భార్య అంట, నేను భార్య కాదు తిరుగుతున్నాడు. నా సొంత మేనమామ, మా అమ్మ తోడబుట్టినాడు. సొంత మా అమ్మ మా అమ్మ తోడబుట్టినాడు. సొంత మేనమామ నాకు. ఇదిగోండి ఫారినర్స్తో ఫోటో దిగి పాస్టర్ అని చెప్పుకుంటా మా అమ్మకి ఇంత అన్యాయం చేశాడు. ఏమీ చేయలేదు. మా అమ్మని ఎప్పుడు కొడతానే ఉండాడు. మా నాన్నకి 5 పిల్లలు పుట్టాము. మేనరిక లోపం వల్ల మరి సరిగ్గా పోషణ లేకపోవటం వల్ల నెట్టో కానీ 4 పిల్లలు చచ్చిపోయారు. నేను ఒక్కదాన్నే బతికాను అనమాట. మాకు ఫస్ట్ నుంచి ఏం చేయలేదు. నన్ను చదివించడం కానీ అంతా మా అమ్మే చేసింది. ఎప్పుడు కొడతానే ఉండేవాడు. మా అమ్మకి టీవీ జబ్బు వచ్చినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడిగితే వదిలేశాడు. వదిలేసి ఇంక తర్వాత ఆమెను తెచ్చిపెట్టుకున్నాను. నాకు పెళ్ళి చేయలేదు. మా అమ్మే కష్టపడి చేసింది. ఇప్పుడు తీరా వెళ్ళి అడగటానికి వస్తూ ఉండేవాడు. తీరా అడగటానికి వెళ్తే మా అమ్మని కొట్టాడు. మా చెయ్యిరిగిపోయింది. నన్ను కడుపులో గుద్దాడు. ఆ వీడియో మీకు చూపిస్తాను తర్వాత. ఏదేమన్నంటే నువ్వు నా కూతురు కాదు, నా భార్య కాదు, మీరు నాకు పుట్టినట్టు నా భార్య అన్నట్టు రుజువులు తెచ్చుకోమని ఆమె మా నాన్న ఇద్దరు నా సొంత భార్య ఏమని ఆమెని అంటున్నాడు, చూపిస్తున్నాడు. మా చుట్టాల పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికీ తిప్పుతున్నాడు. ఆమెను వేసుకొని ఆమెకు అన్నీ చేపించి అన్నీ ఆమె పేరు మీద పెట్టి ఇది చేస్తున్నాడు అనమాట. ఏం కోరుకుంటున్నా మా అమ్మకి న్యాయం జరగాలండి. మా నాన్న మా అమ్మ దగ్గరికి రావాలా. నేను ఒక్కదాన్ని నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి నాకు 2 పిల్లలు, నాకు వేరే సంసారం. మరి మా అమ్మ జీవితం ఏంది? మా అమ్మకు బాగాదు, షుగరు, బీపీ, టీబీ మొత్తం ఉన్నాయి. చక్కగా వెళ్ళిన పిల్లని మా నాన్న పాడు చేసి అన్ని రోగాలు తెప్పించి మా అమ్మను వదిలిపెట్టాడు. 13 ఏళ్ళకే మా అమ్మకు పెళ్లి చేశారు. చిన్న పిల్లప్పుడే తీసుకెళ్ళి పెళ్లి చేసుకుందాం. మా అమ్మ తీసుకెళ్ళిపోయింది. నమస్కారం అండి. నా పేరు కీర్తి, తన పేరు తేజ శ్రీనివాస్. మాది పెనమలూరు, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. మేమిద్దరం 5 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాము. December 11th మేము మ్యారేజ్ చేసుకున్నాము ఆర్య సమాజ్లో, హైదరాబాద్లో. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. మా ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదు. మాది కమ్మ, వీళ్ళేమో ST. మాకు మీరే ఎలాగైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి. నాకు, నా భర్తకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ మీరే ఎట్లాగైనా ప్రొటెక్షన్ ఇవ్వాలని మీడియా వాళ్ళు. ఎట్లా పరిచయం అండి? ఎలా పరిచయం? బీటెక్లో. మేము ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్లో సేమ్ సెక్షన్ ఈసీలో జాయిన్ అయ్యాము. అలా మా ఇద్దరికి పరిచయం. ఏమంటున్నారు ఇంట్లో? ఇంట్లో అయితే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి అసలు ఒప్పుకోవట్లేదు. వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వీళ్ళని చంపేస్తాము అది ఇదని బాగా బెదిరించేస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అందరినీ. ఇంకా వీళ్ళ బావగారి మీద కూడా పెనమలూరులో అంటే మా ఊరు దగ్గర కేసు పెట్టారు. అదే నేను బంగారం అవన్నీ తీసుకొచ్చానని, మిస్సింగ్ అని అవన్నీ చాలా కేసులు పెట్టారు. అవి అంతా తప్పండి. మీరే ఎట్లయినా ప్రొటెక్షన్ ఇవ్వాలని మీడియా వారిని, పోలీస్ వారిని అందరినీ కోరుతున్నాను.